దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. సో ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక మాట ధ్యానం చేసి ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. సో చాలాసార్లు మనం చదివిన మాటే, ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలండి. హల్లెలూయా. శ్రేష్టమైన మాట. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడిన లేఖనముతో ప్రభు మనతో ఈ యొక్క సమయంలో మాట్లాడున్నట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నన్ను మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ సన్నిధి, మీ ఆత్మ కృపతో నింపండి ప్రభా. మీ శైలిలో, మీ స్థాయిలో మాట్లాడండి అయ్యా. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని అయ్యా మీ కార్యములు బలంగా జరిగించమని, నీ ఆత్మ నడిపింపుతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక చక్కటి మాట చదివాం కదా. ఇక్కడ దేవుడే ఒక వ్యక్తిని బట్టి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏంటా సాక్ష్యం అనంటే, అయ్యా నువ్వు సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలములో కాపురమున్నావని నేను ఎరుగుదును. ఈరోజు నీకున్న పరిస్థితి, నీకున్న స్థితిగతులు ఆయనకి తెలిసి ఉన్నవంట. దేవునికి స్తోత్రం. సాతానుడికి బాగా తెలుసండి. ఏమని తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నీ చరిత్ర మార్చబడుతుందని వాడికి తెలుసు. అందుకే ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే వాడి నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోద్ది. కాబట్టి వాడి నెట్వర్క్ బ్రేక్ అవుతుంది కాబట్టి నేను సరిగ్గా ప్రార్థనలో ఉండనీయడు వాడు. ఎందుకంటే వాడి పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన కూర్చుంటావు. ప్రార్థన ద్వారా నువ్వు ఎక్కడెక్కడ వాడు నేను నష్టపరిచాడో, ఎక్కడెక్కడ నీకు అనేకమైన వాటిని తలపెట్టాడో అవన్నీ తిరిగి మళ్ళీ కనెక్ట్ అవుతాయని వాడికి బాగా తెలుసు. తిరిగి ఒకవేళ విడిపోయిన నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు, మరి విడిపోయిన వారు కావచ్చు, ఎవరైనా సరే మీరందరూ కలుస్తారని, మీరందరూ ఏకమవుతారని, మరలా నువ్వు కోల్పోయిన స్థితిని మరలా పొందుకుంటావని వాడికి తెలుసు. అందుకే నేను ప్రార్థనలో సరిగ్గా ఉండనీయుడు, ప్రార్థన సరిగ్గా నేను చేయనీయుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడు, ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, వాడు నీ ప్రార్థన నువ్వు మోకరించినప్పుడే నేను బిజీ పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థనకి వెళ్దాం అనుకున్నప్పుడే ఏదో ఒకటి నీకు పనిని గుర్తొచ్చేలాగానో పనిని పెడతా ఉంటాడు వాడు. సడన్గా నీ ఫోన్ రింగ్ అవ్వద్ది, అనుకోకుండా ఎవరో ఒకరు రక్త సంబంధంలో చుట్టాలో మీ ఇంటికి వస్తూ ఉంటారు. లేదా వాక్యము మోకరించగానే నీకేమొస్తుందండి? నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందామని ఆ పొడిగింపు అనేది నీ మనసులో వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాడు పెడతా ఉంటాడు. ఇది వాడి పని. నువ్వు ప్రార్థనకు వెళుతున్నప్పుడు ఏదైనా ఆటంకం వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకోకుండా వచ్చారులే అని కాదు, వాడు తీసుకొస్తాడు అప్పుడే, ఫోన్ రింగ్ చేపిస్తాడు అప్పుడే, నిద్రమత్తును పుట్టిస్తాడు అప్పుడే, లేకపోతే తర్వాత చేద్దాంలే అన్న మనసు పుట్టిస్తాడు, ఇప్పుడేం వెళ్దాంలే అన్న మనసును పుట్టిస్తాడు, ఎందుకులే రోజు వెళ్తున్నాను కదా ఈ ఒక్కరోజే ఈ ఒక్క పూట ఏం కాదులే అని మనసును పుట్టిస్తాడు. ఎప్పుడైతే వాడి ఆలోచన నీకు పుట్టిస్తున్నాడంటే నా అర్థమవుతుంది దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో, కొద్దిగా దూరంగా ఉన్న అద్భుతం కొంచెం దగ్గర అయ్యే లోపు వీడు ఏం చేస్తాడంటే ఆ మనసును మనలో పెడతా ఉంటాడు. ఇప్పుడేం కాదులే, రేపు వెళ్ళొచ్చులే, తర్వాత చెయ్యొచ్చులే. ఈ తర్వాత అనే ఒక ఆలోచన నీలో వస్తుందంటే నేను అర్థం చేసుకోవాలి, దేవుడు నా జీవితంలో ఏదో చేయబోతున్నాడు, వీడు ఆపటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని. హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుని కార్యాలు ఇన్ని రోజులు నీ జీవితంలో స్టాక్ కావండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకి మోకరిస్తే వాడి నెట్వర్క్ అంతా కూడా కట్ అవ్వద్ది. మరలా చెప్తున్నాను,
నిన్ను బిజీ పెడతాడు వాడు, కాబట్టి నువ్వు ముందుకు కదిలి రావాలి. ఇక్కడ చూడండి, మనం చదవబడిన లేఖనం కనుక చూస్తే ఏమంటున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుస్తున్నానా, నువ్వు ఎక్కడ ప్రార్థన పరుల మధ్య మంచి కన్వీనియంట్ ప్లేస్లో నువ్వు లేవు, ఎక్కడున్నావు, సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న చోట నువ్వు కాపురం ఉన్నావని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే ఒక మంచి సాక్ష్యాన్ని తన గురించి చెప్తా ఉన్నాడండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే ఇది నిజంగా చూడండి, ఎంత ఘనమైన సాక్ష్యమో, ఎంత ప్రసిద్ధత పొందుతున్నాడో. ఏమిటా ప్రత్యేకత, ఏంటి ఆయన సాక్ష్యం అంటే, ఆయన ఎక్కడున్నాడు, సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో ఉండటం మాత్రమే కాదు, అటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని, తన భక్తిని విడిచిపెట్టకుండా దేవుళ్ళో కొనసాగుతున్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధుల మధ్యలో, లేకపోతే భక్తుల మధ్యలో, మంచి ప్రేయర్ సపోర్టర్ మధ్యలో, ప్రార్థించే వారి మధ్యలో, ఆరాధించే వారి మధ్యలో, ఒక బలమైన ఉపదేశము విత్తబడుతున్న వారి మధ్యలో దేవుని కోసం బ్రతకడం అనేది చాలా సులభమైన విషయమే కదండి. చుట్టూ ప్రార్థన సపోర్టర్స్ ఉన్నారు, మంచిగా ప్రార్థన ఏమంటారండి, పరిశుద్ధుల మధ్యలో ఉన్నావు, ప్రార్థన సపోర్ట్ నీకుంది, ఇలాంటి ఒక కన్వీనియంట్ ప్లేస్లో ఉంటే మంచిదే. కానీ చూడండి, ఒక దైవిక సహవాసం మధ్యలో ఉండటం, లేకపోతే దేవుని కోసం బ్రతకడం అనేది చాలా సులభమైన విషయమే. ఎందుకంటే నీకు చుట్టూ ఎవరున్నారు, అంత భక్తులే ఉన్నారు, పరిశుద్ధులే ఉన్నారు, వారి సపోర్ట్ నీకుంది కాబట్టి అక్కడ అలాంటి ప్లేస్లో బ్రతకడం అనేది చాలా ఈజీయే. కానీ చూడండి, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో విశ్వాసం ఉండటం నార్మల్ విషయమే. కానీ పరిశుద్ధుల శిబిరంలో, ప్రార్థనా శిబిరంలో ఒక బలమైన అభిషేకం ఉన్న చోట విశ్వాసంలో నిలదొక్కుకోవడం అనేది సులువే, అవునా కాదా? ఇప్పుడు కంచగల తోటలో ఎలా ఉంటాయి చెట్లు, సురక్షితంగా ఉంటాయి కదా. ఎందుకు, ఎప్పటికప్పుడు రైతు ఏం చేస్తాడు, సాగు చేస్తూ ఉంటాడు, ప్రతిదీ గమనిస్తాడు, ఏదైనా తేడా వస్తే అన్నీ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి సురక్షితంగా ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, కంచె లేని చోట ఎక్కడున్నాడు, ప్రార్థనా పరులు ఒక్కరు కూడా నీకు సపోర్ట్ లేరు. ఇప్పుడు కాలనీలో ఎంతో మంది ఉంటే ఆ కాలనీ అంతట్లో కూడా నీకు ఏమాత్రము ప్రార్థన సపోర్ట్ కానీ ఏదీ లేదు. అలాంటి ఒక స్థలంలో ఉన్నావని ఆయనకు తెలుసు అని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు ఎక్కడున్నావో ఆయనకు తెలుసు. నువ్వు భక్తుల మధ్యలో లేవు, నువ్వు పరిశుద్ధుల మధ్యలో లేవు, కంచగల తోటలో నువ్వు లేవు. నువ్వు ఎక్కడున్నావంటే కంప్లీట్గా సాతాను ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటే అలాంటి స్థలంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాడు ఎక్కడ కార్యాలు జరిగిస్తున్నాడో, వాడి పనులు బాగా నిర్వహిస్తున్నాడో అటువంటి ప్లేస్లో నువ్వు ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను కాపురం ఉన్న స్థలములో విశ్వాసులు చంపబడుతూ, విశ్వాసుల్ని హీనంగా చూస్తూ, వీళ్ళు దైవ బిడ్డలా అని అన్నట్టు ఒక హీనమైన ఒక చూపు చూస్తున్న వారి మధ్యలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, అటువంటి స్థలంలో కూడా నువ్వు విశ్వాసం వదిలిపెట్టలేదు కదా, నా మీద భక్తిని వదిలిపెట్టలేదు కదా, కాబట్టి నేను నీ జీవితంలో నీ కార్యాన్ని ఇంకాస్త ముందుకు జరుపుతున్నానని ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత దూరం అయిపోయిందో నీ కార్యము నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు నిన్ను బట్టి సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు మామూలు ఒక కన్వీనియంట్ ప్లేస్లో లేవు బిడ్డ, నువ్వు ఒక భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన మనుషుల మధ్య నువ్వు వెళుతూ ఉన్నావు కదా. ఆ టైంలో కూడా నాలోని విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నాలో నీ భక్తిని విడిచిపెట్టలేదు, కాబట్టి నీవు అనుకున్న పనులను నేను నీ పట్ల జరిగిస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళ ముందే తోటి విశ్వాసుల్ని హతసాక్షులు అయిపోతున్నారు, దారుణంగా చంపబడుతున్నారు. అమ్మో, వెనక్కి తిరిగిపోదాం, ఎందులో నా భక్తి నేను మనసులో అనుకుంటాను, కానీ ఎందుకు ఈ బహిరంగ భక్తి చేయడం వల్ల ఎన్నో శ్రమలు వస్తున్నాయని ఏమాత్రం నువ్వు వెనక్కు తిరగలేదు. నీ భక్తిని చూస్తున్నాడు ఆయన. ఎంతోమంది ఈ భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది, అమ్మో నా భక్తి నేను నా మనసులో చేసుకుంటాను, ఎందుకు ఒక బైబిల్ పట్టుకొని వెళ్తుంటేనే ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు, ఎందుకులే వారి యొక్క కళ్ళల్లో పడడము, నా భక్తి ఏదో నేను ఇంట్లో చేసుకుంటాను, ఎన్నో ఆన్లైన్ సర్వీసెస్ వచ్చాయి కదా, ఏదో ఫోన్లో పెట్టుకొని, ఏదో టీవీలో పెట్టుకొని ఆరాధించి ఇంట్లో గమ్ముకుంటాను
అని కాకుండా ధైర్యంగా తెగించి ఆయన దగ్గరికి వస్తున్నావు కదా, నీ త్యాగాన్ని ఆయన ఏమాత్రము తీసి పెట్టడంట. నీ త్యాగాన్ని బట్టి వాళ్ళ మధ్యలో నేను కనపరుస్తానని ఈరోజు దేవునితో వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వాసము విడవకుంటా ఉంటే అది కదండి సత్తా. అవునా కదా? సాతాను సింహాసనము వేసుకున్న స్థావరములో సత్తా చూపిన విశ్వాసిగా నువ్వు ఉండాలి అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సత్తా ఎక్కడ చూపించాలి? భక్తుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో కాదు, ప్రేయర్ సపోర్టర్ ఉన్న మధ్యలో కాదు. ఎక్కడ నీ సత్తా చూపించాలి? సాతాను స్థావరములో నువ్వు సత్తా చూపాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తెలుసో లేదో, పడి లేచిన గింజే టన్నుల కొద్ది ఫలిస్తుంది. హల్లెలూయా. గింజ ఒకటే, ఒక చెట్టు మలుస్తుంది, కానీ ఆ చెట్టుకి ఎన్నో గింజలు వస్తాయి కదండి. అది చచ్చినప్పుడే కదా అనేకంగా విస్తరించబడేది. ఆ విత్తనము కింద పెట్టిన తర్వాత అది చావకుండా అది మొలకెత్తలేదు, రైట్? అదే ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు పడి లేస్తూ ఒక నిలకడ తత్వం నీకు లేదంటే, ఈరోజు ప్రభు అంటున్నాడు అలాంటి విత్తనమే టన్నుల కొద్ది ఫలిస్తుంది బిడ్డ, కాబట్టి దిగులు పడగాకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను సింహాసనం వేసుకున్న చోట బలంగా ఉండాలి అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? అబ్రహాము సంతానం అయితే ఆ క్రియలే మీరు చేస్తారు. సమస్య ఆర్థికంగా ఉన్న చోట ఆయన నామాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు ఉండగలిగితే నీ దేవుని యొద్ద నుండి మెప్పు, ఘనత, ప్రభావంలో ఆయన నీ పైన కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా పట్టుకోండి. ఇదిగో ఇటువంటి యొక్క సింహాసనము వాడు వేసుకున్న స్థావరంలో నువ్వు ఉన్నావు. అయితే ఏమాత్రము నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టదు. ఇప్పటికే నువ్వు గట్టిగా పట్టుకున్నావు, కానీ ఇంకా ఘోరమైన పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో వచ్చినా ఆయన నామాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను ఎఫెసీలో ఉన్నప్పుడు మృగములతో పోరాడి తిని అంటాడండి. ఎవరితో పోరాడంట? మృగములు అంటే నిజంగా సింహము, పులి అలాంటి మృగాలు కాదండి, మనుష్యుల మధ్యలోనే. ఎవరితో పోరాడంట? మృగములు లాంటి మనుష్యులు, ఒక క్రూరమైన మనుష్యులు, వ్యతిరేకించే మనుషుల మధ్య, వాళ్ళ మధ్య ఉండి ఏం చేశాడంట? పోరాడాడంట. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడికి తెలుసు. ఈరోజు నువ్వు పోరాడుతుంది మామూలు మనుషులతో కాదు, చీకటి అంధకార క్రియలతో, మృగము లాంటి మనుషులతో నువ్వు పోరాడుతున్నావు. అయితే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాసానికి సవాలు రాకపోతే మన గెలుపు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఒక సవాలు వచ్చింది నీకు. ఏం సవాల్ అది? నీ విశ్వాసానికి సవాల్ ఇది. హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటము లేకపోతే విజయము ఆస్వాదించలేవు. ఇప్పుడు ఒక విజయం నీకు రావాలంటే ఖచ్చితంగా ఒక పోరాటం కావాలి. అదే దేవుడు నీకు ఒక విజయాన్ని ఇవ్వటానికి ఈ పోరాటానికి అవకాశం ఇచ్చాడు, ఈ పోరాటానికి అనుమతి ఇచ్చాడు. నువ్వు ఈ పోరాటంలో నువ్వేమి చేయనక్కర్లేదు. దేవుని దగ్గర విశ్వాసముగా ఉండు చాలంతే. గట్టిగా ఆయన నామాన్ని పట్టుకొని మౌనంగా ఉండు చాలంతే. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయిన కట్టెల్ని ఈజీగా అవునా మండించగలం కదండి. చిన్న పేపర్ వేసిన ఎండిపోయిన కట్టెలు మండిపోతాయి, కానీ నానబెట్టిన కట్టెల్ని మండించగలిగిన అభిషేకం కావాలి ఈ దినాల్లో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటంటే ఒక నానబెట్టిన కట్టెలు అంటే మొండి ప్రజల మధ్య ఉన్నావు నువ్వు. మొండి పరిస్థితులు నీవి. ఇప్పుడు నానబెట్టిన కట్టెల్ని తొందరగా మండించలేము కదండి, చాలా టైం పడుతుంది, ఎంతో చేయాలి. అలా ఉంది నీ పరిస్థితి. ఈరోజు నానబెట్టిన ఆ కట్టెల్ని మండించే ఆ యొక్క సవాలు నీ ముందుకు వచ్చింది ఈరోజు. హల్లెలూయా. ఒక ఛాలెంజ్ నీ ముందుకు వచ్చింది. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, ఇప్పుడు నీ ముందున్న పరీక్ష ఏంటంటే నానబెట్టిన కట్టెలు నువ్వేం చేయాలా? మండించాలా. అయితే
నీ శక్తితో, నీ యొక్క జ్ఞానముతో నువ్వు మండించలేవు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నానబెట్టిన కట్టెలను కూడా నువ్వు మండించగలవు. అలాంటి అభిషేకం ఆయన యొద్ద మాత్రమే ఉన్నది. అయితే నా యొద్దకు రండి, మీకు మెండుగా నా ఆత్మనిస్తాను అంటున్నాడంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మని నమ్మని చోట, భాషలు ఎగతాళి చేస్తున్న చోట, ఉద్యమం అంటే చిరాకు పడే చోట, అటువంటి చోట కదా పక్కపక్క కొద్దిగా ఆత్మ వచ్చి చప్పట్లు కొట్టు ప్రార్థన చేస్తుంటే నలుగురు పక్కపక్క నవ్వే చోట, ఇలాంటి చోట నీ అభిషేకం ఏంటో ప్రజలకి తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి చోట బలమైన పశ్చాత్తాపం కలిగిన ఆత్మ దిగి వస్తే, రొమ్ము కొట్టుకొని ప్రలాపించి క్షమాపణ పొందే ఆత్మను దిగి వచ్చింది అనుకోండి, ఏమైపోద్దండి? ఆటోమేటిక్గా నూతన సృష్టిగా ప్రజలు మారిపోతారు, అంతే. హల్లెలూయా. అలాంటి అభిషేకము దించే వ్యక్తిగా దేవుని నిలబెట్టాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే ఏంటంట, మొండి ఆత్మలు, మొండి శక్తులు, నానబెట్టిన కట్టెలు సైతము మన్నించగలవు నువ్వు తలుచుకుంటా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాట్ ఎ ప్రివిలేజ్ గాడ్ వాజ్ గివింగ్. ఎంత మంచి ఆధిక్యతను ఇస్తున్నాడండి ఈరోజు మనకి. ప్రతిరోజు ఒక ఆధిక్యతతో నింపుతున్నాడు ప్రతి ఒక్కరిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు అన్నాడు, సవాలుగా మనం తీసుకుందాం. హల్లెలూయా. రోషంగా తీసుకుందాం. సాతాను సింహాసనం వేసి కూర్చున్న చోటే నువ్వు సత్తా చూపించాలా. హల్లెలూయా. ఈరోజు నీ ముందు ఒక ఛాలెంజ్ వచ్చింది, నీ ముందు ఒక పరీక్ష వచ్చింది. ఈ సవాల్లో నిన్ను గెలిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కేవలము నిలబడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహెజ్కేలుతో ఏమంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. యెహెజ్కేలు 2వ అధ్యాయం 2వ వచనం, నువ్వు నిలబడు నాన్న, ఐ విల్ స్పీక్ టు యూ. నేను నీతో మాట్లాడతాను, ఏం చేయాలో నీకు చెప్తాను, ఎలా ఉండాలో నీకు బోధిస్తాను. నా దగ్గర ఉపదేశము తీసుకొని నువ్వు వెళ్ళి అప్లై చేస్తుండగా అవన్నీ కూడా దారి తొలగి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ వచ్చింది, తెలుసు కదండి మనకి. మనం వెళ్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంటాం, మళ్ళీ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. హల్లెలూయా. అటువంటి ఒక వెపన్ లాగా దేవుడు నేను ఈ మధ్యాహ్నం మార్చబోతున్నాడు. రిసీవ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్. ఒక బలమైన ఆత్మశక్తితో, ఒక అభిషేకంతో నువ్వు వెళ్తా ఉంటే, ఏ శక్తి అక్కడ నిలబడినా, ఏ దురాత్మ అక్కడ నిలబడినా, ఏ మొండి సమస్య అక్కడ నిలబడినా, ఏ మొండి వ్యక్తి అక్కడ నిలబడినా సరే, ఆటోమేటిక్గా నీకు దారి ఇచ్చి పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదండి. మనుషులంగా మనమైతే మాట తప్పుతాం, కానీ ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు ఆయన. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ పరిస్థితి నేను ఎరుగుదును, నీ స్థితి నేను ఎరుగుదును, నీ పక్షమున ఎంతమంది వస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఇందాక మాట్లాడినట్లు ప్రార్థనలో నువ్వు తొలగిపోగాకు. నీ యొక్క పని ఏమై ఉండాలంటే, వాడి నెట్వర్క్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. కొంతమంది చూడండి, ఫోన్ చేసి కలవట్లేదు, నెట్వర్క్ పని చేయట్లేదు అంటుంది, అందుకే ఫోన్ కలవట్లేదు అంటారు. హల్లెలూయా. వాడు ఏ పని మోసుకొచ్చినా సరే, నువ్వు ప్రార్థనలో ఉండటం చూసి వాడు ఆ పనిని నీకు కనెక్ట్ కాకూడదు, అంతే. వాడు ఏ శక్తి తీసుకొచ్చినా నీకు జాయింట్ కాకూడదు, ఆ శక్తి నీ దగ్గరికి రాకూడదు, ఆ ప్రభావము. ఎందుకంటే నీ ప్రార్థన ఆ ప్రభావాన్ని ఏం చేస్తుంది? బ్రేక్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తింటున్నా, పడుకుంటున్నా, లేస్తున్నా, నీలో పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన జరుగుతూనే ఉండాలి. అది రాత్రైనా, పగలైనా, అర్ధరాత్రి నిద్రలో కూడా నీ ఆత్మ రోధిస్తూనే ఉండాలి. అటువంటి ఒక పూర్తి ఆ పూర్తి ఆత్మ పరిపక్వతలోకి మనం వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటా ఉంటారు, అబ్బా నేను బాగా పాటలు పాడుతున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నా వంటి అంటే దీనే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. రోజుకు ఒక 2 గంటల ప్రార్థన, లేకపోతే 2 పూటల దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం వినడం, దీనికే ఉప్పొంగిపోతూ ఉంటారు. నేను పొద్దున ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను, ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను, కాబట్టి
కాబట్టి ఇంకా నాకు ఎదురు లేదు అని కదండి. ప్రార్థన ఎవరు చేస్తున్నారు వాడి దగ్గరికి ఇంకా ఎక్కువ వస్తాడు, ఇంకా పనిని ఎక్కువగా వాడు పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన చేయని వాడికి ఏముంది, ఇంకా వాడి పనులు అక్కడే స్ట్రక్ అయిపోయినాయి కాబట్టి వాడి జోలికి అస్సలు వెళ్ళడు. ఎవరైతే ప్రార్థన చేస్తుంటాడో దేవుడు వాళ్ళ పనులను కొంచెం ముందుకు జరిగిస్తుంటాడు కాబట్టి అవి జరగనీయకుండా నీ ప్రార్థనని, నీ విశ్వాసాన్ని, నీ యొక్క నమ్మకాన్ని దొంగలించాలని ప్రతిరోజు వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడండి. వాడు ఒక్క నిమిషం కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని ప్రయత్నిస్తూనే ఉంటాడు డోర్ బయట నుంచొని. ఇప్పుడు ఏ విషయంలో కృంగదీయాలి, ఏ విషయంలో చేయాలి, ఇప్పుడు ఆమె రెడీ అవుతుంది, ప్రార్థన సిద్ధమవుతుంది, లేకపోతే ప్రేయర్కి వెళ్ళాలనుకుంటుంది, లేకపోతే బైబిల్ చదవాలనుకుంటుంది, ఎలా డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒకటి విశ్వాసాన్ని ఎలా కృంగదీయాలి. ఎవరో ఒకరు వచ్చి ఒక మాట టక్కున అనేస్తూ ఉంటారు, అదేంటి నేను 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, ఏదో ఒక ఇంత ప్రేయర్లో గడుపుతూ ఉంటే ఇప్పుడు అనవసరంగా ఒక నింద వచ్చిందే నా మీదకి, కృంగిపోతావు, ప్రేయర్కి ఆపేస్తావు, మందిరానికి ఆపేస్తావు. వాడు పని సక్సెస్ఫుల్గా చేసుకొని నీ జీవితంలో అలా ముందుకెళ్తూనే ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఇక నుంచి వాడి పనులు నీ జీవితంలో సక్సెస్ కావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. వాడి స్థావరములో నువ్వు సత్తా చూపాలి, ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, నమ్మకంలో ఎదగాలి నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లాడితో ఫైట్ చేస్తే ఏమొస్తుందండి? గెలుపు కదండి. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి పోటీ పెడుతున్నారంటే సమ బలము, సమ జ్ఞానము, సమము కలిగిన వారితోనే పోటీ పెడతారు కదండి. వాడితో గెలిస్తేనే కదా నువ్వు నిజమైన విజయం పొందినట్టు. అందుకే ఈ యొక్క సేవకుడిని బట్టి ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడో చూడండి దేవుడు. అయ్యా, నువ్వు మామూలుగా భక్తి పనుల మధ్యలో లేవు, కన్వీనియంట్ ప్లేస్లో లేవు, ఎక్కడున్నావు నువ్వు? సాతాను సింహాసనం వేసుకొని కూర్చొని వాడి కార్యాలు జరిగిస్తూ, వాడి పనులు జరిగిస్తూ, వాడి యొక్క సైన్యాన్ని ఇంటింటికి పంపి చెలరేగుతూ భయంకరమైన ఒక మృగముల మధ్య నువ్వు ఉండి కూడా నాలోను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నాలోను నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, నాలో నువ్వు ఉన్న ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, కాబట్టి నేను నిన్ను విజయవంతుడిగా మారుస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఒక సాక్ష్యం మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరిలాగా ఏదో వచ్చిపోయేవాడిగా కాదు, ఏదో వచ్చి విని వదిలిపెట్టేవాడిగా కాదు. ఎలా ఉండాలంట? రోషంగా నిలబడాలంట. దేవునికి స్తోత్రం. కసితో తీర్మానం చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామాన్ని మరింత గట్టిగా పట్టుకోండి. గుండెలు అవిసిపోయే భీకర కార్యాలని చుట్టూ జరుగుతున్నా, భయంకరమైన పరిస్థితులని చుట్టూ జరుగుతున్నా, ఆ మధ్యలో కూడా విశ్వాసాన్ని విసర్జించకుండా నువ్వు నిలబడు. ఒక కసితో నిలబడు, ఒక రోషంతో నిలబడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. తన బిడ్డగా నువ్వు రోషము కలిగి, అందరూ ఏకమైన నువ్వు రోషము కలిగి నిలబడు. నీ ముందు రోషము కలిగిన దేవుడు వారితో యుద్ధము చేస్తాడు, వారితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నము రోషం కలిగిన ఆత్మతో మనం నింపబడదుము గాక. సాతాను స్థావరం వేసుకున్న నిలబడిన చోట మన సత్తా ఈ దినము నుండి చాటుదుము గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు ఒక రోషం కలిగిన ఆత్మతో నేను నింపబోతున్నాడు. ఎక్కడైతే వాడు సత్తా చాటుతున్నాడో వాడి మధ్య నువ్వు స్థిరంగా, బలముగా, ఒక మంచి పాత్రగా నిలబడినట్లు నీ జీవితంలో కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మోకరించాయి, ప్రార్థన చేయి. దేవా నీకు స్తోత్రాలు. ఈరోజు నా పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. అవును, ఆయన అంటున్నాడు, నువ్వు మామూలు స్థలంలో లేవు బిడ్డ, నాకు తెలుసు, కానీ ఇంకొంచెం ఓపిక పట్టు, ఇంకాస్త రోషంగా ఉండు, ఇంకాస్త సమయం ఇవ్వు నాకు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు ఈ మాట మాట్లాడుతుంటే ఆయన అర్థమవుతుంది ఆయన నీ పట్ల ఎన్ని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తల్లి. సహోదరి, నిన్ను ఆయన చాలా ప్రేమిస్తున్నాడమ్మా. సహోదరుడు, ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు వాడు సింహాసనం వేసుకొని కూర్చున్నా సరే, నువ్వు ఒక్కడివే వాడి ముందు సత్తాగా నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా, నమ్మకంగా నిలబడు బిడ్డ. నేను నీతో యుద్ధము చేస్తాను, నేను నీతో యుద్ధము చేస్తున్న వారితో యుద్ధము చేస్తానంటున్నాడు ఆయన. దేవానికి స్తోత్రాలు. అవునయ్యా, ఎస్ ఫాదర్, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను ధైర్యపరిచినందుకు వందనాలు, నా స్థితిని ఎరిగినందుకు వందనాలు ప్రభా. నేను ఇంకా రోషంగా ఉంటానయ్యా, ఇంకా నమ్మకంగా ఉంటానయ్యా, నేను నిలబడతానయ్యా, విశ్వాసాన్ని
విసర్జింపకుండా ఉంటాను ప్రభా. నీ నామాన్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటానయ్యా, ఇంకాస్త బిగించి పట్టుకుంటాను ప్రభా. నా పట్ల నువ్వు కార్యము చేయి నాయన. యేసు మీకే కృతజ్ఞతలు. ఎంతమంది మాటలు వింటున్నారయ్యా, వారి బ్రతుకుల వారి జీవితాలను మార్చి నీ దీవెనకరమైన పాత్రగా వాళ్ళందరూ నిలబెట్టి, ఏ బిడ్డలైతే సాతాను సింహాసనం వేసుకున్న స్థావరంలో ఉన్నారో ఆ స్థావరంలో వారిని ఒక బలమైన పాత్రలుగా, బలమైన వెపన్స్ గా, ఆశీర్వదించబడిన వారిగా, విజయము నొందే వారిగా బిడ్డలను నిలబెట్టండి ప్రభా. సమస్త కార్యాలు జరిగించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని